ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. అలాగే ఛానల్లోకి స్వాగతం. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారికి ఈ జూన్ 7వ తేదీ నుండి 12వ తేదీలోపు వరకు ఈ 8 రోజులు మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరైతే ఎంతగానో ఆశ్చర్యానికి గురవుతారు. అసలు ఈ 8 రోజులు మీకు ఏ విధంగా ఉండబోతోంది, మీ యొక్క వ్యక్తిత్వం, మనస్తత్వం, మీ జీవితంలో మీరు చేసుకోవాల్సినటువంటి మార్పులు ఏమిటి, చేర్పులు ఏమిటి, ఎలా ఉంటే మీ జీవితంలో ఇంకా మంచిగా ఎదగడానికి బ్రహ్మాండమైన అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా బ్రహ్మం గారు స్వయంగా తాను చెప్పినటువంటి ముఖ్యమైన సమాచారాలను మేము సేకరించిన తర్వాత ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు కంటపడుతుంది. అలాగే అంతకంటే కూడా అదృష్టం మీకు ఉంటేనే ఈ వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు చూడగలుగుతారు. ఇక ఈ వీడియో వినడం వల్ల మీకు అంతా లాభమే తప్ప ఎటువంటి నష్టం మీకు ఉండదు. కాబట్టి చక్కగా ఈ వీడియోని ఒంటరిగా పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ముఖ్యంగా వృషభ రాశి వారు ఈ 8 రోజులు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా మీకు మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు నిజం అనేది తెలుసుకుంటారు. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ కూడా చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి గురించి చూసుకుంటే వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. అలాగే వృషభ రాశికి అధిపతి శుక్రుడు. అయితే శుక్రుని యొక్క అనుగ్రహం వల్ల వృషభ రాశి వారికి చాలా పుష్కలంగా అనేది అనుగ్రహం ఉంటుంది. కాబట్టి వీరు చాలా అంటే చాలా అదృష్టవంతులని మనం చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితిలో ఈ యొక్క వృషభ రాశి వారికి రాశాధిపతి శుక్రుడు ఈ వారంలో మీకు ధనస్థానమైన వృషభ రాశిలో 9వ ఇంటిలో సంచారం చేయబోతున్నాడు. అలాగే 6వ స్థానంలో కుంభరాశిలో రాహుగ్రహం సంచరించడం జరుగుతుంది. ఇక వ్యయస్థానమైన సింహరాశిలో కేతువు సంచారం కొనసాగిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ధనస్థానం, లాభస్థానం, ఎంతో మీకు యోగవంతమైన స్థానమైన మిథున రాశిలో కూడా గురువు సంచరించడం జరుగుతుంది. ఇక గురుస్థానం గనుక ఏ రాశి వారికి బలంగా ఉందంటే ఖచ్చితంగా ఆ రాశుల వారికి పనులకు కూడా, శుభకార్యాలకు కూడా, శక్తికి, సుఖానికి సంబంధించిన విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తాయి. ఇక గురుగ్రహం యొక్క కదలికల కారణంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ జూన్ నెల నుండి అనేక రకాలుగా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ 8 రోజుల్లో మీరు కొత్తగా పనులు ఏదైనా సరే ప్రారంభించడానికి ఇది మంచి అవకాశం అని చెప్పబడుతుంది. అదేవిధంగా ఈ రాశి వారు విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఏవైనా పనులు గతంలో పెండింగ్ లో ఉంటే ఆ పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తవుతాయి. అలాగే ఆర్థిక పరంగా అంతా శుభంగా ఉంటుంది అని కూడా చెప్పొచ్చు. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశి అధిపతి గురించి ఇందాకే మాట్లాడుకున్నాం, శుక్రుడు అని చెప్పేసి. అయితే ఈ 8 రోజుల్లో వృషభ రాశి వారు అనుకున్న కార్యక్రమాలు సమయానికి పూర్తవుతాయి. విలాసవంతమైన జీవితాన్ని మీరు ఈ 8 రోజులు గడుపుతారు. ఆత్మీయులు మరింత దగ్గరై మీకు సహకరిస్తారు. సమాజంలో మీకు విశేషమైన గౌరవ మర్యాదలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం ఊహించని రీతిలో పెరుగుతుంది. అదేవిధంగా మీకు రావాల్సిన బాహ్యాలు ఈ 8 రోజుల్లో వసూలవుతాయి. అదేవిధంగా ఎవరికైనా మీరు అప్పు ఇచ్చి ఉంటే ఆ అప్పులు కూడా మీరు తీర్చివేస్తారు, అంటే మీరు అప్పు తీసుకొని ఉంటే. ఇక కుటుంబంలో కొన్ని వేడుకలు నిర్వర్తిస్తారు, అంటే శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు. సోదరులతో, సోదరీమణులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. ఇక వివాహ ప్రయత్నాలపై చర్చలు జరుగుతాయి. మరింత కుదుటపడి ప్రశాంతత చేకూరుతుంది. ఆస్తుల వ్యవహారంలో ఒప్పందాలు కుదురుతాయి. ఇంటి నిర్మాణంలో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారస్తులకు మరింత ఉత్సాహంతో అడుగులు ముందుకు వేస్తారు. బ్యాంకు రుణాలు పొందడంలో మీరు 8 రోజులు సఫలీకృతం అవుతారు. అంటే గతంలో మీరు ఏవైనా బ్యాంక్ లోన్లకు సంబంధించి బ్యాంకులో అప్లికేషన్స్ పెట్టుకుని ఉంటే గనక ఆ బ్యాంక్ లోన్లు ఈ 8 రోజులు మీకు పొందే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులు పై స్థాయి వారితో జరిపే సంప్రదింపులు ఫలిస్తాయి. అదేవిధంగా ఉద్యోగస్తులు మీ సత్తా చాటుకుంటూ ఉంటారు. ఇక క్రీడాకారులకు, రాజకీయవేత్తలకు, కళాకారులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి. టెక్నికల్ రంగం వారికి చిరకాల కోరిక ఒకటి ఉంటుంది కదా, అది నెరవేరబోతోంది. అదేవిధంగా ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుతాయి. మహిళలకు మనోధైర్యం పెరుగుతుంది. అంతేకాకుండా భాగస్వామ్య వ్యాపారం చేసేవారు చాలా జాగ్రత్త వహించాలి అని చెప్పొచ్చు. ఇక ప్రతి విషయంలో కాకుండా మరీ ముఖ్యంగా వ్యాపార భాగస్వామ్యం విషయంలో మీ మధ్య అభిప్రాయ భేదాలు అనేవి కలుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్స్ చేసుకునేటటువంటి విషయంలో ఈ రాశిలో జన్మించిన వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పొచ్చు. అయితే
మనం పరిశీలించినట్లయితే ఇది ఈ రాశిలో జన్మించినటువంటి వారికి కొద్దిగా ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది. ఆర్థిక దోషాలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, మానసిక ఒత్తిళ్లు కానీ, అధికమైనటువంటి ఖర్చులు కానీ, అనారోగ్యం గురించి కూడా మీరు ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో మీ భాగ్యానికి పరీక్ష సమయం అని చెప్పొచ్చు. భాగ్యం అంటే ఏంటి? సంపదలకు సంబంధించినటువంటి విషయాల్లో పరీక్ష. అంతేకాకుండా పితృపక్షం అంటే పితృ సంబంధమైనటువంటి విషయాల్లో కొద్దిగా సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఎక్కువగా ధర్మ సంబంధమైనటువంటి కార్యాచరణ చేయటం వల్ల ప్రతికూలతలు అనేటువంటి తొలగిపోతాయి. అయితే ఇక్కడ ఈ 8 రోజుల మధ్యలో ఆకస్మికమైనటువంటి ఆర్థిక లబ్ధి కూడా ఉంటుంది వృషభ రాశి వారికి అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ తేదీ మధ్యలో విపరీతమైనటువంటి పనులు, ఒత్తిళ్లు కానీ, ఉద్యోగస్తులు అత్యంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండవలసినటువంటి సమయం అని కూడా చెప్పాలి. అయితే పై అధికారులతో అభిప్రాయ భేదాలు కలిగి మనసు కొంచెం ఆందోళనలు చెందేటువంటి పరిస్థితులు కూడా కలుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు ఏంటంటే, వాహనం నడిపేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లి ఆరోగ్యం మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగ వ్యాపారాల విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగిటివ్ టాక్స్ అనేటువంటివి పనికి రాదు. పాజిటివ్ వర్డ్స్ అనేటువంటివి చాలా గొప్ప ఉత్సాహాన్ని ఇస్తాయి. విభేదాలకు సాధ్యమైనంత వరకు ఈ రాశిలో జన్మించినటువంటి వారు దూరంగా ఉండాలి. గర్భిణీ స్త్రీలుగా ఉన్నటువంటి వాళ్ళు సాధ్యమైనంత వరకు విశ్రాంతి తీసుకోవడం అనేటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటిది. అయితే ముఖ్యంగా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి కారణం చేత శ్రమతో కూడినటువంటి లాభాలు ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, ఇటువంటి పరిహారాలు చేసుకుంటే శనివారం రోజున శివునికి చక్కగా తైలాభిషేకం అంటే శనివారం రోజున శనికి శివాలయంలో ఉండేటువంటి నవగ్రహాల్లో తైలాభిషేకం చేయడం అనేటువంటిది చాలా మంచిది. లేదా శివాలయంలో నువ్వుల నూనెను అక్కడ దీపారాధన కోసం ఇవ్వటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల చతుర్థ స్థానంలో ఏర్పడినటువంటి దోషాలు తొలగిపోతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు వృషభ రాశిలో ఉన్నటువంటి అందరికీ కూడా వర్తిస్తాయి. ఎందుకంటే గోచారచ చెప్పినట్టుగా ఈ ఫలితాలు 95% మీకు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమైనా ఉంటుంది అంటే అది వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం అని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఈ విషయాన్ని ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలి అని చెప్పొచ్చు. అయితే ఈ 8 రోజుల్లో వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి గురు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. మంగళవారం లేదా శనివారం రోజున ఆంజనేయ స్వామి ఆలయంలో శనగలను ఉడికించి దేవాలయంలో పంచిపెట్టండి. తద్వారా మీకు మరిన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతాయి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.